5 సంవత్సరాలలో మనకు సార్ అడగంగానే మోరి పనులు కానీ మన చిన్న వార్డు మరియు సందులు చిన్నగా ఉన్నందున సార్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని డ్రైన్ విత్ స్లాబ్లు కానీ డ్రైన్ మీద స్లాబ్లు కానీ ఏవైనా అడగంగానే మనకు అన్ని చేసినందుకు సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అన్ని విధాలా సహకరించిన అధికారుల నుంచి ఈ వార్డుకి సంబంధించిన 82 లక్షల రూపాయలు మరి వార్డుకి కేటాయించడం జరిగింది. టీఎఫ్ఐడి నుంచి కానీ పీపీ నుంచి కానీ చాలా మనకి ఏవైతే ఉన్నాయో మరి ఇప్పుడు ఏదైతే ఎంజీఎఫ్ అంటే మున్సిపల్ సాధారణ నిధుల నుంచి వెళ్ళి 10.5 లక్షలు పెట్టుకోవడం జరిగింది. మరి ఈ వార్డును చూస్తే రోడ్లు చాలా ఇరుగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. మరి దీనికి ఖచ్చితంగా స్లాబ్స్ అనేది వేస్తేనే మరి రోడ్లు అనేవి వెడల్పు అవుతాయి కాబట్టి మరి ఎమ్మెల్యే గారు దానికోసం కృషి చేసి ఖచ్చితంగా మోర్లు కట్టించాలి, దాని మీదకి స్లాబ్లు వేయాలి. రోడ్లు వేస్తేనే మరి ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే వెళ్ళడానికి రావడానికి రాత్రి టైంలో ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా కూడా అంబులెన్స్ కూడా లోపలికి రావడానికి వీలుంటుందని చెప్పేసి ఆలోచనతోటి మరి ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు ఏం చేశారంటే ఖచ్చితంగా స్లాబులు వేయించండి, రోడ్లు వేయించండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారమే ఇది పెట్టుకోవడం జరిగింది. మరి అది కాకుండా మొన్న ఒక 2-3 నెలల క్రితం కూడా మరి వార్డుకు సంబంధించిన 10 లక్షలు టీటీడీ నుంచి కూడా తెప్పించి ధ్యాన మందిరం కోసం ఇక్కడ ఉన్న స్థానిక టెంపుల్లో కూడా పెట్టించడం జరిగింది. మరి అట్లాగే సంజయ్ అన్న గారు ఈ వార్డే కాదు ఈ మొత్తం జగిత్యాలలో ఉన్న 48 వార్డులను ఎంతో డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి మరి సంజయ్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అధికారులకు కూడా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే కాంట్రాక్టర్ గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తొందరగా వర్కులు కంప్లీట్ అయితే మేమున్న పీరియడ్లో కంప్లీట్ అయినాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. 32వ వార్డులో ఇప్పటికే దాదాపు 40 లక్షల పైన పనులు పూర్తయి ఈరోజు 10,50,000 తోటి సీసీ రోడ్లు డ్రైను ఆ డ్రైన్ల మీద కొంత స్లాబ్ వేసే కార్యక్రమం కూడా ఈరోజు పూర్తి చేసాం. ఇంకా కూడా దాదాపు ఒక 50 లక్షల పనులు ముందు చేసేటివి ఉన్నాయి. ఈ ప్రాంతం అత్యంత పురాతనమైన జగిత్యాలలోని ఒక ప్రాంతం. జగిత్యాలలో ముఖ్యమైన ఏరియాలలో చూస్తే పాత జగిత్యాల్లో మనకు లాస్ట్కు అన్నపూర్ణ చౌరస్తా ఈ ఏరియా ఉండి తర్వాత విద్యానగర్ అంతా కూడా కొత్తగా అయింది. అందుకోసం ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు పాతకాలంలో మరి కార్లు లేవు, ట్రాక్టర్లు లేవు కాబట్టి సందులు కొద్దిగా చిన్నగా ఉంటుండే ఇబ్బంది అవుతా ఉంది. ఇప్పుడేమో మరి అన్నీ కూడా వాహనాలు రావాలి, అందుకని చెప్పి మోర్ల మీద స్లాబ్లు కూడా వేసే కార్యక్రమాన్ని పెట్టాం. కొత్తగా కట్టుకున్న వాళ్ళు ఇక్కడ చాలా 2 కులాల పెద్ద మనుషులు ఉన్నారు, మీరు లేని వాళ్ళు కూడా చెప్పాలి. కొత్తగా కట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా కొద్దిగా ఎంకరేజ్ జరిపి కట్టుకోవాలి. సెంటర్కి వెళ్ళి 15 ఫీట్లు, లేకపోతే మీరు మోరీ కట్టుకోలేరు, కారు తిరగది. ఇప్పుడు రేపటి నాడు మా తమ్ముడు రిటైర్ అయ్యాడు, అలా కొడుకు మంచి చదువుకునేతో కారు వేసుకొని వస్తాడు, ఎటు రావాలి ఎటు పోవాలి. ఎందుకంటే కాలం కాదు, ఎవరికో 10 మంది కార్లు ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు సంధికి 10 కార్లు అయినాయి. అదేవిధంగా సోదరి చెప్పినట్టు అంబులెన్స్ రావాలన్నా, ఫైర్ ఇంజన్ రావాలన్నా మనకు ఖచ్చితంగా రోడ్లు పెద్దగా ఉండాలి. దానికి ప్రజల సహకారం ఉండాలి. చట్టాలు ఎప్పుడో ఉన్నాయి, కాగితం మీద ఎప్పుడో చట్టం చేసిండ్రు, కానీ దాని అమలు అవుతలేదు. దాని అమలయ్యే విధంగా మనం నిత్యం ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఎల్లుండటికి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో వివిధ నిధులు ఇవ్వడం, ముఖ్యంగా మన జగిత్యాల పట్టణంలో అభివృద్ధి కోసం నిధులు ఇస్తే ఈ వార్డు కూడా మంజూరు ఇచ్చిన వాటిలో 40 లక్షల రూపాయల పనులు చేస్తామని చూడడం తెలియజేస్తుంది. ఓవరాల్గా పట్టణానికి సంబంధించి గతంలో చేసిన వాటి బిల్లులు కూడా మొన్న 5 కోట్ల రూపాయలు ఇచ్చారు. కొన్నిసార్లు అనొచ్చు రేవంత్ రెడ్డి గారు వచ్చి జగిత్యాలకు ఏమి ఇచ్చిండు చెప్పాలని అనొచ్చున్నారు, అనేందుకు ముందే చెప్తా ఉన్నా. పాత బాకీలు మొన్న 5 కోట్ల రూపాయలు మన మోర్లై రోడ్లో ఇచ్చారు మున్సిపాలిటీకి. దాంతోపాటుగా హాస్పిటల్, మెడికల్ కాలేజీ కొన్ని బిల్లులు ఇచ్చారు, రోడ్లై బిల్లులు ఇచ్చారు, మస్జిద్లకు సంబంధించి గుళ్ళు కడితే అక్కడికి ఇచ్చినాం. ఈ రకంగా జగిత్యాల పట్టణాల్లో వివిధ అభివృద్ధి పనులకు ఇప్పటికే కోట్లాది రూపాయలు నుంచి మళ్ళీ కోట్లాది రూపాయల మంజూరు కూడా ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తాం. దాంతోపాటు ఇక్కడ గంగాపుత్రులు ఉండే ప్రాంతం, మొన్ననే ముప్పారపు చెరువులో, కండ్లపల్లి చెరువులో, చింతకుంట చెరువులో కూడా మనం చేపలు వేసుకున్నాం. మా కుటుంబ సోదరులు రైతులు ఉంటారు, రుణమాఫీ అయింది. ఇప్పటికే ఒకసారి రైతు బంధు కూడా వచ్చింది, మధ్యలో ఒకసారి ఆగిండే. వచ్చేసారి ఇప్పుడు సంక్రాంతి తర్వాత మళ్ళీ రైతు బంధు కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.
దాంతోపాటు మా ఆడబిడ్డలు ఉన్నారు, ఎందుకంటే మగవాళ్ళు కూడా అందరూ పనికి పోతారు. నెల నెల కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుండే, అది 200 యూనిట్ల వరకు మాఫ్ అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిలిండర్ ఉంటుంది బుక్ చేస్తారు, అంతకుముందు 1200 అవుతుండే, ఇప్పుడు 500 రూపాయలు అవుతున్నాయి. మిగిలిన మన బ్యాంకులకు వచ్చి వస్తున్నాయి. అది ఏ బ్యాంక్ అకౌంట్ చూసుకున్నా కానీ మన ఆడబిడ్డల అకౌంట్ చూస్తే తెలుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇక బస్సు విషయం అయితే సరే పోయే ప్రతి మహిళ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారు. తల్లిగారి ఇంటికో ఆడబిడ్డల ఇంటికో వేస్తే అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా మనం ముందట్నే ఉన్న మహిళా డిగ్రీ కళాశాలకు 5 కోట్ల రూపాయలు మంజూరైనాయి, పనులు కూడా నడుస్తున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంటే నేను కూడా సర్కారు కాలేజీలో చదివిన, అప్పుడు 2 కలిపి ఉండే అక్కడ, ఇప్పుడు బాయ్స్ అక్కడైంది, మహిళలది ఇక్కడైంది. మరి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎక్కువ మంది చదివేది, అందులో లేని వాళ్ళు ఎక్కువ మంది చదువుతారు. ఆ మహిళా డిగ్రీ కళాశాలకు కూడా మీ వాడకట్టుకే మంజూరై పనులు కూడా ప్రారంభమైనాయి. మరి ఈ రకంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఆ మహిళా డిగ్రీ కళాశాలకు ఆటోనామస్ వచ్చింది, అంటే ఒక యూనివర్సిటీ లెక్కనే ఇప్పుడు అది. సో దాంట్లో మన ఫిషరీస్ కోర్స్ కూడా పెట్టమని చెప్పి నేను కోరిన. మన ఏడీ ఫిషరీస్ మన విజయ్ గారు జిల్లా అధికారి పిహెచ్డీ చేసింది, విజయభారతి గారు పిహెచ్డీ చేసింది. నేను కోరగానే నేను కూడా వచ్చి క్లాసులు తీసుకుంటా అని చెప్పాను. అంటే ఈ రకంగా మన ప్రాంత అభివృద్ధికి మా మంత్రిగా కృషి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ సహకారం, ముఖ్యమంత్రి గారి సహకారం కూడా తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న సందర్భంలో కలిసి చేయాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ వాళ్ళ నుంచి వచ్చిన కౌన్సిలర్లకు, పెద్దలకు అందరు కూడా పేరు ధన్యవాదాలు.